ఏదో ఒకటి సాధించాలనే తపన కోసమో తపస్సు కోసమో కొందరు పుడుతుంటారు. పరిస్థితులు పరిసరాలు ఎలా ఉన్నా అనుక్షణం యజ్ఞగుండంలా జీవించే వాళ్లే ఈ ప్రపంచంలో తమదైన ఒక చరిత్రను సృష్టించుకుంటారు. అదే కోవలో అదే దారిలో తొలి అడుగులు వేస్తున్న నరేంద్రరాజు నాకు ఆప్తుడు కావడం దైవఘటన. ఇక చిత్ర కథా విషయానికి వస్తే, ఒక పేద కుటుంబంలో అంగవైకల్యంతో జన్మించిన ఒక అబ్బాయి అసాధ్యం నీకు ఈ ఆట అనేటువంటి ఆటలో విజేత కావడమే ఈ చిత్రం యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం. కథ, మాటలు, పాట రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తూ నరేంద్రరాజు ఈ చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రేక్షకుల మన్నన పొందబోతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నరేంద్రరాజుని అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదగాలని ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. ఒరే సూరి లేవురా, ఈరోజు సూర్యుడు నీకన్నా ముందే నిద్రలేసిండు. ఒరే సూరి లేవురా. అన్నా లేవన్నా. వీడిట్లయితే లేవ్వడు గాని. ఒరే సూరి, బడిగంట మోగింది లేవురా. చెల్లెలతో పని చేయించకే అవ్వా. మీ అయ్య సచ్చి మనల్ని అనాథల్ని చేసిండు. నేను బయటికెళ్ళి కట్టపడకపోతే కడుపులోకి బువ్వేవులు పెడతారు. నువ్వు బడికోతే సెల్లెలొకతే గుడిసెలో ఉంటుందా? మళ్ళా దీని ఆరోగ్యం అంతంత మాత్రమేనాయే, అందుకే నాయంబడి తీసుకెడుతున్నా. నువ్వు బడికోదు గాని తానం చెయ్యి. ఒరే బిడ్డ, పొద్దుపొడొక ముందే లేసి బడికోతున్నావు, పొద్దుగూకినాంక అత్తున్నావు. పుత్తకాల సంచి భుజానేసుకొని 10 మైళ్ళ దూరం కుంటుకుంటూ పోతుంటే నాకు బాధగుంది బిడ్డ. అన్నీ మంచిగున్నోళ్లే చదువుకోవాలి బిడ్డ. ఇంకొన్ని రోజులు నా కట్టం తీరుతుందే అవ్వా. బడికోవడానికి 3 గిరెల సైకిల్ తీసుకుంటా కదా. సైకిలా? సైకిల్ కొనడానికి మన దగ్గర డబ్బులెక్కడివి? తిందామంటే తిండికి లేదు, చదువుకోవడానికి ఆకలొద్దు బిడ్డ. మనం కొనడం కాదే అవ్వా, ప్రభుత్వం 3 గిరెల సైకిల్ నాలాంటి కుంటోనికి ఉచితంగానే ఇస్తుంది. దానికోసం నేను పేరు రాసిచ్చినా గాని బడికోతున్నానే అవ్వా. బడికోయితేనే సెల్లి.
ఒరే టింకు బడికేనా? నీకెందుకురా చదువు? ఆటలైనా పాటలైనా చదువైనా కాళ్ళు చేతులు మంచిగున్న నాలాంటోడికి కావాలరా టింకు. అందరూ నన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు మాత్రం ముద్దుగా టింక్ అని పిలుస్తావురా రాకేష్. అందుకే నువ్వేమన్నా నాకు ఇష్టం. అసలు టింక్ అంటే తెలుసారా? ముద్దు పేరు. కాదు, నీ అసలు పేరే టింకు. టింకును తిరిగేసి చదువు, తెలుస్తుంది. టింకు టింకు కుంటి కుంటి. అది నీ పేరు కుంటిరా. నీ పేరు కుంటి. బాయ్ కుంటి. సివిల్ డ్రెస్ రాచినవేంద్ర రాకేష్? స్టైల్ రా స్టైల్. వీటికి డ్రెస్లో స్టైల్, చదువులో ఫెయిల్. ఒంటికాల మీద కుంటుతూ ఇంటి నుండి ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థనే కాదు పాఠాలు అయిపోతున్నాయిరా. రావడం పోవడానికి నీ నడక సరిపాయే. రాయడం చదవడం ఏమన్నా ఉందా? రావచ్చా సార్? గంట కొట్టినా గంటకు కూడా రావురా. ఏమనలేక ప్రతిసారి కుంటోడివని విడిచిపెడుతున్నా. వెళ్ళి కూర్చో. మన దేశ రాష్ట్రపతి ఎవరు? చేయలేపింది నువ్వొక్కడివే గాని చెప్పరా సూరి. ప్రతిభా పాటిల్ సార్. నీకున్న మైనస్ ఒక్కటేరా సూరి, ఆలస్యంగా రావటం. కాని అన్నింటిలో నీదేరా ప్రతిభ. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మనం మన మాతృభాష అయిన తెలుగునే మర్చిపోతున్నాం. అమ్మ లోగిలి కాదని సవతి తెల్లి వాకిలి చేరుతున్నాం మనం. అమ్మ ఒడి దేవుని గుడి. తెలుగు మనకు అమ్మలాంటిది. తేనెలలకు తెలుగులో అమ్మ పాట పాడేదెవరైనా మీలో ఉంటే చేతులెత్తండి. ఏంటి నాన్నా? అమ్మ గురించి సూరి ఒక మంచి పాట రాసిండు మేడం. ఏం పాట రాసావో పాడరా సూరి. పదరా సూరి,
సర్గం ఇత్తానన్నా సరికాదే అమ్మ పదానికి, సిరి సంపదలెన్ని ఉన్నా సరిరావే అమ్మ పదానికి. సర్గం ఇత్తానన్నా సరికాదే అమ్మ పదానికి, సిరి సంపదలెన్ని ఉన్నా సరిరావే అమ్మ పదానికి. జీవితమను సౌధానికి చెరగని పునాది అమ్మ కదా, జీవితమను సౌధానికి చెరగని పునాది అమ్మ కదా. సిరి పలుకుల కోవెలలో వరముల దేవత అమ్మ కదా, సిరి పలుకుల కోవెలలో వరముల దేవత అమ్మ కదా. ఈరోజు మన పాఠం బొమ్మలు ఎలా గీయాలి. గీసే ముందు కొన్ని నిబంధనలు పాటిస్తే మనసులో ఉన్న బొమ్మ గీయవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు విన్నారు కదా. అందరూ పెన్సిల్ పేపర్ తీసుకుని మీకు నచ్చిన బొమ్మ గీయండి. ఏం బొమ్మ గీసినవురా రాకేష్? కోతిని సార్. ఎవరి మనసు ఎలా ఉంటుందో అలాంటి బొమ్మ వస్తుంది. రాకేష్ మనసు కోతి, అందుకే వచ్చింది కోతి బొమ్మ. ఇప్పటి నుండి కోతి లెక్కలు మానుకోరా రాకేష్. సరే ఒరే సూరి, మరి నువ్వేం గీశావురా? ఒరే సూరి, నిజంగా చదువుల తల్లి సరస్వతి నీ చేతుల్లో కొలువై ఉందిరా. తల్లి చేతిలో వీణ, నీ చేతిలో కర్ర. కూర్చోండి. పిల్లలు, ఎల్లుండి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఉన్నాయి. ఆటలాడడం ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. చేతులెత్తిన వాళ్ళు పక్కకు రండి. ఏంటి, నువ్వు కూడా వాలీబాల్ ఆడతావా? కూర్చున్న వద్ద చేతులెత్తడం కాదు వాలీబాల్ ఆట అంటే. అటు ఇటు పరిగెత్తుతూ బంతితో ఆడడం. నీకు నడవడానికే కట్టె సాయం కావాలి, మరి ఆడడానికి? ఆశకంటూ ఒక హద్దు ఉండాలి. ఆడడానికి నీ కాలు చక్కగుండాలి. ఒకవేళ కుంటికాలతో నువ్వు వాడినా మనం మాత్రం ఓడడం ఖాయం. నువ్వు వెళ్ళి కూర్చోరా నాయనా. మీరంతా సాయంత్రం వాలీబాల్ నేర్చుకోవడానికి ప్లేగ్రౌండ్కి రండి.
ఆటకు టైం అయింది, అందరూ వచ్చినట్టేనా? రాకేష్ రాలేదు సార్. రాకేష్ రాలేదా? ఎందుకు? చాలా జ్వరం వచ్చింది సార్, మంచం మించి లేత్తలేడు సార్. ఆటలు గీటలు వద్దని ఆ నయ్యవ్వ మమ్మల్ని తిట్టిండ్రు సార్. ఇప్పుడు ఎలా? ఆట ప్రారంభానికి కొంత సమయం ఉంది. అసలు సమయానికి రాకేష్కి ఇలా జరిగిందే. సరే, గ్రౌండ్లోకి మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తా. జిల్లా స్థాయి వాలీబాల్ ఫైనల్ మ్యాచ్కు జెడ్పీఎస్ఎస్ మేడిపల్లి వర్సెస్ జెడ్పీఎస్ఎస్ రుద్రంగి స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ టు ద వాలీబాల్ కోర్ట్. వాలీబాల్ ఆడాలంటే టీములో 6 ఉండాలి. మీలో ఇంకొకరు లేరా? 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 నిజంగా నువ్వు ఏకలవినివి. నేను కాని నీ తోటి స్నేహితులు గాని ఎవరేమన్నా అవమానిస్తున్నా పట్టించుకోకుండా సాధించాలని తపన నీలో ఉందిరా. ఆట ఆడాలంటే ఆత్మస్థైర్యం కావాలి. అంగవైకల్యమేమీ ఆటకు అడ్డు కాదు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నా. ఈ క్షణం మన జట్టు ఆడాలంటే నీ రాక అవసరం. మీరేమంటుండ్రో నాకు తెలియదు సార్. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆడేవాడిని, కానీ ఈరోజు అవకాశం ఇచ్చినా ఆడలేకపోతున్నాను సార్. ఎందుకురా సూరి? మా చెల్లికి క్యాన్సర్ సార్. చావు బతుకుల మధ్య పోరాడుతున్నా మా చెల్లిని వదిలి నేను రాలేను సార్. అన్నా అన్నా, సావంటే భయం లేదన్నా. నీకు జరుగుతున్న అవమానాలకు నువ్వెక్కడ చదువు మానుకుంటావో అన్న భయం ఉందన్నా. చదువు మానుకోకన్నా. చదువుతూ ఆడుతూ నువ్వు గెలుపొందుతుంటే నీ గెలుపులో నే బతికుంటా. నీ గెలుపులో నే బతికుంటా. డియర్ బాయ్స్, ఇది చివరి సర్వీస్ బాల్. ఏ టీం దీన్ని క్యాచ్ చేస్తుందో ఆ టీం గెలుస్తుంది. అంగవైకల్యమున్నా నువ్వు కుంగలేదురా. ఆత్మస్థైర్యమే నిన్ను అడుగేసి నడిపేరా. ఒంటి కాలు పైన ఆడి గెలిచినావు నీవు. కుంటివాడివన్నా వాళ్ళ నోళ్ళు మూసినావు. సాధించే తపనే నీ గెలుపు. సాధించే తపనే నీ గెలుపు. గెలుపు ఈ గెలుపు. గెలుపు నీ గెలుపు. గెలుపు